జొమాటో ఒక్క షేర్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు నియర్లీ 255 రూపీస్. 1 ఇయర్ కింద జొమాటో టమాటో రెండు ఒకటే, ఎందుకంటే 50-55లో ట్రేడ్ అవుతుంది అని చాలా మీమ్స్ చూసినాం. సడన్గా 50-60 రూపీస్ నుంచి 260కి వచ్చింది. ఫ్యూచర్లో 500 ఇంకా 1000కి పోతుందా? దాని గురించి మాట్లాడదాం. సింపుల్. ఫస్ట్ జొమాటో ఏం చేస్తుండే, డెలివరీ ఏజెంట్. రెస్టారెంట్ దగ్గర నుంచి ఫుడ్ తీసుకొని మనకి ఫుడ్ ఇస్తుంది. సో మనం 20 or 30 రూపీస్ ఎక్కువ పే చేస్తాం కదా, దాంట్లో వాళ్ళ మార్జిన్ అండ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ కూడా డబ్బులు వెళ్తాయి. ఇది బిజినెస్ మోడల్. స్టార్టింగ్లో నేనేమనుకున్నా, ఇంత చిన్న కంపెనీకి అంత పెద్ద వాల్యుయేషన్ ఎందుకు, అన్ని లక్షల కోట్ల వాల్యుయేషన్ అవసరమా అని ఒక డౌట్ వచ్చింది. కానీ ఏమైంది, జొమాటో మెల్లగా లాస్ నుంచి ప్రాఫిటబుల్కి స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, బ్లింకిట్ని అక్వైర్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బ్లింకిట్ జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువ అని అయితే సోర్సెస్ చెప్తున్నాయి. అసలు బ్లింకిట్ అంటే ఏంది, 10 మినిట్స్లో మనకి కూరగాయలు, పాలు, పెరుగు, బేసిక్ నీడ్స్ ఏవైతున్నాయో అవన్నీ ఇచ్చే ఒక ప్లాట్ఫామ్. కానీ రీసెంట్లీ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కూడా యాడ్ చేసుకోరు. బోట్ ఇట్లాంటి JBL వాళ్ళతో మాట్లాడి, అండ్ అంతేకాకుండా సోనీ వాళ్ళతో మాట్లాడి ప్లే స్టేషన్స్ కూడా వితిన్ 10 to 15 మినిట్స్. అండ్ వాళ్ళు ఫర్దర్గా ఫోన్స్ కానీ ఫర్నిచర్ కానీ ఏదైనా సరే వితిన్ 10 to 15 మినిట్స్ డెలివరీ ఇచ్చేలా అయితే చూస్తున్నారు. సో అందుకే బ్లింకిట్ జొమాటో కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ అయితే ఉంది. ఈ బ్లింకిట్ అయిపోయింది రీసెంట్లీ, అంటే నాకు తెలిసి ఒక 3 to 4 డేస్ బ్యాక్ న్యూస్ ఇది. రీసెంట్లీ వీళ్ళు ఏం చేసారు, జొమాటో వాళ్ళు పేటీఎం యొక్క టికెట్ బిజినెస్ ఉంటుంది కదా, మనం బుక్ చేసుకుంటాం మూవీస్ కానీ ఈవెంట్స్ కానీ. సో ఈ టికెటింగ్ బిజినెస్ని దగ్గర 2048 crores పెట్టి కొన్నారు. ఈ పేటీఎం బిజినెస్ వీళ్ళు కొన్నారా అంటే సీదా బుక్ మై షోకి కాంపిటీషన్. ఈ బుక్ మై షో కంపెనీలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టేక్ హోల్డర్ నెట్వర్క్ 18 వాళ్ళు. నెట్వర్క్ 18 ఎవరిది, మన అంబానీ మామ ముఖేష్ అంబానీది. సో ఇండైరెక్ట్లీ జొమాటో వాళ్ళు ముఖేష్ అంబానీకే కాంపిటీషన్ ఇస్తారు అని కూడా చెప్పొచ్చు. అండ్ 3 to 4 months బ్యాక్ వాళ్ళు టవర్స్ పెడుతున్నాం, ప్రతి సిటీలో టవర్స్ పెడుతున్నాం అన్నారు. అసలు ఈ టవర్స్ ఎందుకు అని ఆలోచిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ టవర్స్ వల్ల వెదర్ రిపోర్ట్ అనేది వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు చల్లగా ఉందా, వాన పడుతుందా, చాలా ఎండ కొడుతుందా, అక్కడ టెంపరేచర్ ఎంత, ఇది తెలుస్తుంది. దీనివల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాన పడ్డదనుకో ఈ రూట్ కాదు ఈ రూట్ నుంచి వెళ్తే మనం కస్టమర్స్కి ఈజీ ఇవ్వచ్చు, సర్వీస్ జల్దీ అయిపోతుంది, ఫాస్ట్ రూట్ అయిపోతుంది. అండ్ థర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇక్కడ చాలా వాన పడుతుంది అనుకో, అక్కడ టీ కానీ కాఫీ కానీ హాట్ డ్రింక్స్ కానీ ఇట్లాంటి రికమెండేషన్స్ ఇవ్వచ్చు. ఎక్కడైతే ఫుల్ ఎండ కొడుతుందో మోజిటోస్ కానీ షేక్స్ కానీ కూల్ ఐటమ్స్ ఏవైతున్నాయో దాన్ని మనం రికమెండ్ చేయొచ్చు. సో డెలివరీ పర్సన్కి ఈజీ అవుతుంది అండ్ సర్వీస్కి ఈజీ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఆబ్వియస్లీ మనకి నచ్చిన ఫుడ్ వాళ్ళే రికమెండ్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ ఆర్డర్ చేస్తాం, వాళ్ళ సేల్స్ కూడా పెరుగుతాయి. అండ్ నాకు తెలిసి 1 to 2 weeks కింద అనుకుంటా వాళ్ళు గ్రూప్ ఆర్డర్, షెడ్యూల్ ఆర్డర్ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు. గ్రూప్గా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ 2 days మీల్స్ ఉన్నాయా, మనం ఇక్కడ ఉండి ఇప్పుడే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ప్లాట్ఫామ్ ఫీ అని ఉందా, అది కూడా వీళ్ళే తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అందాజా ఆన్ అన్ యావరేజ్గా ప్రతిరోజు 20 lakh ఆర్డర్స్ జొమాటో డెలివరీ చేస్తుంది. ఆ లెక్కన 30 daysకి ఎంత అయింది, అప్రాక్సిమేట్లీ ఒక 6 crore rupees అయింది. ప్లాట్ఫామ్ ఫీ ఒక 4 rupees పెట్టుకుందాం, అందాజా 3 to 4 కదా, 4 rupees పెట్టుకుందాం. 6 4 24 crores మంత్కి. సో 3 months క్వార్టర్కి చూపిస్తారు ఇంత ప్రాఫిట్ ఇంత లాస్ అని. సో 24 crores పర్ మంత్ కంటే 24 into 3 అంటే అప్రాక్సిమేట్లీ 24 48 58 68 72 అంటే ఎవ్రీ క్వార్టర్ 72 crores ఈ ఓన్లీ ప్లాట్ఫామ్ ఫీ మీదనే జొమాటో వాళ్ళు సంపాదిస్తారు అనేది అర్థము. సో 1-2 అని కాదు, లాస్ట్ దగ్గర 1.5 yearలో వాళ్ళు అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోరు, అగ్రెసివ్ అక్విజిషన్ చేసారు. అండ్ వాళ్ళ ఎగ్జిక్యూషన్ అండ్ టైమింగ్ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ ఉంది. సో ఇలాంటి స్టెప్స్ తీసుకొని జొమాటో 50-60 రూపీస్ నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ నియర్లీ 250 రూపీస్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను అప్లై చేసిన ప్రాఫిటబుల్ ఉంది, బట్ స్టిల్ పెరుగుతూనే ఉంది. అంటే అసలు బిజినెస్ మోడల్ వచ్చేసి డెలివరీది 1.5-2 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఎందుకు, వాల్యుయేషన్ చాలా ఉంది. నాకే అనిపించి నేనే ఎగ్జిట్ చేసిన, దాని తర్వాత కింద పడింది. ఓకే కరెక్ట్ డెసిషన్ అనుకున్నా. అగైన్ లాస్ట్ 1.5 year నుంచి 50-60 రూపీస్ నుంచి ఇప్పుడు హై వచ్చేసి నియర్లీ 290 రూపీస్కి కొట్టింది. సో ఐ రిగ్రెట్ మై డెసిషన్. అండ్ అఫ్ కోర్స్ జొమాటో ఫర్దర్గా ప్రాఫిటబుల్ ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నా. సో మీరు జొమాటో కంపెనీలో ఇన్వెస్ట్ చేసిరా? సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.